అవతార్ మెహర్ బాబాకి జై. ద జాయ్స్ పాత్. మనం గత కొన్ని నెలల బట్టి ఈ జాయ్స్ పాత్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. అందులో మణి తెలియజేసేటటువంటి అనేక విషయాలు, అలాగే మణి చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వీటి గురించి హెదర్ నాడెల్ ఈ జాయ్స్ పాత్ అనే పుస్తకంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. మణి ఆమె జీవించినటువంటి జీవితం ఎలాంటిది? బాబాకు ఏ విధంగా సేవ చేసింది? అలాగే మెహరాబాద్ కార్యక్రమాలలో అంటే పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఎలాంటి పాత్ర వహించింది? ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. మెహరాబాద్‌లోని పాత ఆశ్రమ భవనాలలో కొన్నిటిని పునరుద్ధరించారు. అనేక మందికి యాత్రికులకు వసతిని కల్పింపచేశారు. ముఖ్యంగా మణికి మేమెలాగైతే బాబా సన్నిధిలో జీవించామో, అలా యాత్రికులు కూడా ఈ పవిత్ర భూమిని కాపాడుతూ, ఆ పవిత్రతను కాపాడుతూ, వాళ్ళకి కొన్ని అసౌకర్యాలున్నా, ఎలాంటి ఒడిదుడుకులున్నా, ఏమాత్రము పట్టించుకోకుండా బాబా ప్రేమనే పొందాలి అనేటటువంటి విషయాన్ని ఆమె ఆ రోజుల్లో యాత్రికులకు సూచించేది. 1980 సంవత్సరంలో మెహర్ పిలిగ్రిమ్ సెంటర్ ప్రారంభమైంది. పాద్రి, మణి వీళ్ళిద్దరూ చాలా కృషి చేసి దాన్ని ప్రారంభించారు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి అనేక నియమాలు, విధానాలు కూడా రూపొందించారు. అక్కడ ఉండేటటువంటి యాత్రికులు కానివ్వండి, అలాగే అమరతిథికి వచ్చేటటువంటి యాత్రికులు, అక్కడ డి హాస్టల్, సి హాస్టల్ ఇవన్నీ తర్వాత నిర్మితమయ్యాయి. అక్కడ ఉండేటటువంటి యాత్రికులు, బాబా ప్రేమికులు, మాకు ఈ వసతి బాగోలేదు, ఈ సౌకర్యంగా లేదు, ఇలా కొన్ని ఫిర్యాదులు చేసేవారు ఆ రోజుల్లో కూడా. మనం ఈ రోజుల్లో ఎలాగైతే కొన్ని ఇబ్బందులు పడుతున్నామో, వాటిని ఆ రోజుల్లో చాలా తక్కువ పట్టించుకునేవారు. ఇప్పుడు మనకి మన ఇళ్ళల్లో సౌకర్యాలు ఎక్కువగా ఉండడం కారణంగా, అక్కడ ఉండే చిన్న ఇబ్బందులను కూడా మనము ఓర్చుకోలేకపోతున్నాం. అలా ఆ రోజుల్లో అనేక మంది ఆహారం గురించి నిజానికి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారు. కొంతమంది ఉచితంగా పెడుతున్నారు. కొంతమంది మినిమమ్ తీసుకొని పెడుతున్నారు. అంతమంది యాత్రికులకు భోజన సదుపాయాలు, టిఫిన్‌లు అనేకం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినా కూడా మనకి ఏదో ఒక ఇబ్బంది, ఏదో కొంత అసౌకర్యం ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక ఫిర్యాదులు చేసుకుంటూనే ఉంటాం. ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, ట్రస్ట్ వాళ్ళు పెట్టే భోజనము అంటే యాక్చువల్‌గా అది రోటీ, ఒక మషాలా బంగాళాదుంప కూర. అది కూడా చాలా నీళ్ళగా ఉండేది. కొంతమందికి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో 80 ప్రాంతంలో ఎలా ఉండేదో. ట్రస్ట్ వాళ్ళు ఆ భోజనాన్ని పెట్టేవారు. చాలా లిమిటెడ్ పీపుల్‌కే వచ్చేవాళ్ళు. వాళ్ళకే వాళ్ళు అలా భోజనం పెట్టేవారు. దాని గురించి ఆ రోజుల్లో ఫిర్యాదు చేస్తూ ఉంటే, ఇరిచ్చి ఒకసారి ఇలా స్పందించారట. ఆయనేమన్నారు అంటే, ఆయన ప్రేమికులమైన మనం మెహరాబాద్ ఎందుకు వచ్చామో మర్చిపోకూడదు. ఇది పవిత్రమైన యాత్రాస్థలం. సెలవుల కోసం రాలేదు. అన్నిటిని మించి ఆయన ప్రేమ కోసం వచ్చాము. ఆయన కొరకు అంటే ఆయన ఇచ్చినటువంటి మంచి కానీ, చెడు కానీ, ఇబ్బంది కానీ, అసౌకర్యం కానీ ఆయన ప్రసాదంగా భావించాలి. తీర్థయాత్రలో మనకి ఎదురైన అన్ని పరిస్థితులను హృదయపూర్వకంగా అంగీకరించాలి. సంతోషంగా ఆయన దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిన వాళ్ళు ధన్యులు అన్నాడు ఎరిచ్చి. అలాగే బాబా అనంత కృపతో, దయతో మనం మన యాత్రకు సౌకర్యవంతంగా, సులభంగా జరుగుతూ ఉండగా, మనము ఆయన ఎంతగా మన మధ్య ఉండి,
ఎన్ని బాధలను అనుభవించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన ప్రేమను మన హృదయాల్లో మేల్కొల్పేందుకు ఎ ఎంతగా అవస్థలు పడ్డారో ఒక్కసారి మనం గుర్తుంచుకోకుండా మరిచిపోతూ ఉంటాం. అందువలన ప్రియమైన సోదరీమణులారా, ఆయన ప్రేమను కానుకగా పొందిన మనమంతా చాలా అదృష్టవంతులం. ఇప్పుడు అన్ని ఆశలను, కోరికలను తగ్గించుకుంటూ ఆయన ఇచ్చకు పూర్తి కృతజ్ఞతతో ఆ ప్రేమను తిరిగి ఇవ్వాల్సినటువంటి సమయం మనందరికీ వచ్చింది. మన ప్రియతమ ప్రభు అవతార్ మెహర్ బాబా ప్రేమలో, సేవలో మీకందరికీ శుభాకాంక్షలు. ప్రేమతో ఇరిచ్ అంటూ ఆ రోజుల్లో ఎవరో కంప్లైంట్ ఇస్తే దానికి ఇరిచి ఈ విధంగా స్పందించారు. ఎంపీసీలో ప్రేమికుల సౌకర్యార్థం 1980 జూన్ 17 నుండి అది యాత్రికుల కోసం ప్రారంభించబడింది. మెహ్రా, మణి మొదలగు స్త్రీ మండలి వారందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉండేవారు. అక్కడున్న బాబా ఫోటోకి పూలమాలలు సమర్పించి అక్కడ కూర్చునేవారు. మణి ఆ ఫోటోని చూసి, "నేను నా డబ్బా కెమెరాతో ఆ ఫోటో తీశాను సుమా" అంటూ వాళ్ళందరికీ చెప్పింది. అలాగే 1958వ సంవత్సరంలో బాబా తన సహవాసానికి వచ్చినటువంటి సహవాసీయులు అందరికీ కూడా ఒక సందేశం ఇచ్చారు. దాన్ని మణి ఆ ఎంపీసీ హాల్‌లో అంటే మెహర్ పిలిగ్రిమ్ సెంటర్ ఇప్పటికి కూడా మనందరికీ తెలుసు. లోయర్ మెహరాబాద్‌లో ఉంది. అక్కడ ఈ సందేశాలను పెట్టించిందట. అందులో ఒకటి చెప్తోందావిడ. "నేను మీరు ఆశించిన దానికంటే ఎక్కువే ఇవ్వగలను. లేదా ఏమీ ఇవ్వకపోవచ్చు కూడా. లేకపోతే అన్నీ ఇవ్వచ్చు కూడా. అందువలన మీ దైవీ ప్రియతముని నుండి ఏమీ ఆశించకుండా విశాల హృదయంతో రండి. నా మాటలను కాక నా మౌనాన్ని స్వీకరించడానికి రండి" అనేది అందులో బాబా ఇచ్చినటువంటి సందేశం. అక్కడ మరో గోడపై పాద్రి బాబాకు అత్యంత ప్రియమైనటువంటి హఫీజు సూక్తులను పెట్టించాడు. అలా స్త్రీలందరూ ఆ ఎంపీసీ బిల్డింగ్ అంటే పాద్రి, మణి మొదలగు వారందరూ కూడా నిర్మింపచేసినటువంటి ఆ పిల్గ్రిమ్ సెంటర్‌ని చూసి వచ్చారు. మణి ముఖ్యంగా ప్రతి దశలోనూ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేలా ఆ బిల్డింగ్ ప్లాను, డిజైను, ఆర్కిటెక్టు అన్నిటిని కూడా సంప్రదించి నిర్మింపచేసింది. అలాగే అక్కడ మరో రోజు మణి మండలి వారు కానివ్వండి, వచ్చినటువంటి యాత్రికులు కానివ్వండి, ప్రేమికులు అందరూ కలిసి సామరస్యంగా బాబా పని చేయవలసిన ప్రాముఖ్యత గురించి అక్కడ ప్రసంగించిందట. అలాగే ఎంపీసీ ప్రారంభించినటువంటి 2 సంవత్సరాలు తర్వాత పాద్రి బాబాను చేరిపోయాడు. అక్కడి వారందరూ కూడా తమ తమ సమస్యలను పాద్రికి చెప్పుకునేవారు. తర్వాత మణికి చెప్పుకోవడం ప్రారంభించేవారు. మణి తన వద్దకు వచ్చినటువంటి యాత్రికుని కష్టాన్ని విని, దానికి ఉన్న కారణాన్ని, దాని వెనుక ఉన్నటువంటి చరిత్రను వివరించడానికి ప్రయత్నించేది. మనకున్నటువంటి ఎన్నో సౌకర్యాలు ఇప్పుడు సమకూరుతూ ఉన్నాయి. అలా కాకుండా ఒక 30 సంవత్సరాల క్రిందట కూడా అక్కడ నిజానికి ఇప్పుడు మనం ఊహించుకుంటే ఇంతకు అంటే దీనితో పోటీ రానటువంటి, దీంతో సాటి లేనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడేవారు ఆ రోజుల్లో. మనకి కావాల్సినటువంటి ఆహారం కాకుండా మంచినీళ్ళు లేకపోతే స్నానానికి నీళ్ళు కూడా చాలా తక్కువగా వాళ్ళు అందించేవారు. కాబట్టి ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళ యొక్క కష్టాన్ని బాగా శ్రద్ధగా విని మణి దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర,
ఇంత కష్టపడ్డాము. మండలి వారందరూ కూడా బాబాతో సహా ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ బాబా కోసం వాళ్ళందరూ కూడా జీవించినటువంటి విషయాలు, అలాగే బాబా ఎలాంటి సుఖాన్ని అనుభవించలేదు కదా! అక్కడ. ఆయన కూడా చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. చలిలో, దోమలలో ఆయన పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ బయట విశ్రమించేవారు, నిద్రించేవారు. గుస్తాజీ, పెండు, పాద్రి ఇలాంటి వాళ్ళందరితో. లోపల స్త్రీ మండలి వారికి అంటే ఆ రోజుల్లో ముఖ్యంగా మెహరా, దౌలత్మాయి, దౌలమాసి, ఖుర్షిద్ వీళ్ళే ఉండేవారు. వాళ్ళ ముగ్గురు, నలుగురికి లోపల చోటిచ్చి అందరూ బయట పడుకునేవారు. నిజానికి దోమలు, ఈగలు అలాగే ఆ ప్రాంతంలో నడయాడేటటువంటి ఆ పాములు, తేళ్ళు వాటి మధ్య బాబా అక్కడ జీవించారు సుమా! అప్పుడు మెహ్రా చెప్తుంది. 'మెహ్రా మెహర్‌లో' మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయ్యో! ఆయన ఎంతటి మహానుభావుడో, మన కోసం ఎంతటి త్యాగాన్ని చేశాడో మేము ఆ రోజుల్లో గుర్తించలేకపోయాము. ఆయనకి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం కాదు. ఆయన కోసం ఎలాంటిది మేము చేసేవాళ్ళం కాదు అని బాధపడుతూ ఉండేది. అలా ఆ రోజుల్లో ఎంతటి అసౌకర్యాన్ని వాళ్ళందరూ కూడా అనుభవించారో, ఆ విషయాలన్నీ కూడా మణి వాళ్ళందరికీ చెప్తూ, ఈనాడు వాటితో పోలిస్తే మీరు ఎంతో సౌకర్యంగా ఉన్నారు. కాబట్టి మనకొచ్చేటటువంటి కష్టం కానీ, నష్టం కానీ, లేదా ఇబ్బందులు కానీ, అసౌకర్యాలు కానీ, వాటిని మనం పట్టించుకోకుండా బాబా యొక్క ప్రేమను పొందడానికే ఇక్కడికి ఇంత దూరం వచ్చాము అనే విషయాన్ని మరిచిపోకూడదు అంటూ మణి చెప్తూ ఉండేది. అలాగే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునే నిజమా? కాదా? మనం ఇలాంటి కంప్లెయింట్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఇలాంటి నిర్ణయాన్ని వాళ్ళే తీసుకునేలాగా ఆమె అవకాశాన్ని ఇస్తూ ఉండేది. తరచూ ఆమె చెప్పేది, "నువ్వు బాబా కోసం ఏమి చేస్తావో మాత్రమే కాదు పరిగణించవలసింది. నువ్వు ఆ పనిని ఎలా చేస్తావో అది ముఖ్యము. ఏం చేశావో కాదు" అని మణి చెప్తూ ఉండేది. అలాగే మణికి విశాలమైనటువంటి దృక్పథం ఉంది అని హెదర్ నాడిల్ చెప్తోంది. ఒకసారి ఒక యాత్రికుడు బాబాని అనుసరించేటటువంటి ఈ ప్రేమికుల మార్గం నాకు నచ్చలేదు అని చెప్పాట. ఆమె చాలా గంభీరంగా మండలి వారి గురించి, బండలి వారి దృక్పథం గురించి వివరించింది. ఇరిచన్నట్ట. ప్రేమికులు ఎంతమంది ఉన్నారో బాబాను చేరే మార్గాలు కూడా అన్నీ ఉన్నాయి అని చెప్పాడు. అలాగే ఎంపీసీ అంటే మెహర్ పిలిగ్రిమ్ సెంటర్ లోపలి గోడలపై బాబా చిత్రపటాలు అనేకం వాటిని పెట్టారు. అందులో ఒకటి బాబా భోజనం చేస్తున్నప్పుడు, రెండవది టీ తాగుతున్నటువంటి ఫోటోలు డైనింగ్ హాల్‌లో పెట్టమని మణి చెప్పింది. అలా ఆమె బాబా ఫోటోలను వీలైన చోటులందు పెట్టించేది. సందర్భానికి తగినట్లుగా అవి ఉండాలని, ఆ ప్రదేశంలో యాత్రికులు భోజనం చేస్తూ తమ మధ్య బాబాయే ఉన్నాడు. అలాగే టీ తాగుతూ మనతో బాబాయే ఉన్నాడు అనేటటువంటి ఆ భావనలో ఉండాలి అని ఆవిడ కోరుకుంటూ ఉండేది. అక్కడ మణి ఫోటో కూడా ఉంది. అందులో హెదర్ నాడని చెప్తోంది. ఆమె ఎంతో అలిసిపోయి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ మంచి క్రీమ్ కలర్ గోల్డ్ శారీలో వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. అది బాబా 100వ జన్మదినానికి అంటే 100వ జన్మదిన వేడుకలకు ఆమె తీసుకున్నటువంటి ఫోటో. బాబా తన జన్మదినాన్ని తన ప్రేమికులు వారి వారి సెంటర్‌లలోనే జరుపుకునేందుకు ప్రోత్సహించేవారు. ఆ సంవత్సరం ఎరిచి ఫిబ్రవరి 15 నుండి యాత్రికులను యాత్రికులకు ఇచ్చేటటువంటి బసను మూసివెయ్యాలి అని నిర్ణయించుకున్నారు మండలి వారందరూ. అలా వాళ్ళందరూ కూడా
ఎప్పుడైతే ఫిబ్రవరి 15 నుండి రాబోయేటటువంటి అంటే యాత్రికులు వచ్చే యాత్రికులకు బసను ఇవ్వకుండా ఆపారో, అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సెంటర్‌లలో బాబా యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటారు అని వాళ్ళు భావించారు మండలి వారు. అది కూడా 100వ జన్మదిన వేడుకలు ఆ సంవత్సరం. మణి ఆలోచించింది. అయితే ఈ 100వ జన్మదిన వేడుక బాబా మనం ఎలా నిర్వహించాలి అని ఎంతో ఆలోచించి ఎంపీసీలో ఆ సభను ఏర్పాటు చేసింది. యాత్రికులు ఉండరు కాబట్టి మండలి వారు, కొద్దిమంది స్థానికులు, ప్రధానమైనటువంటి అహమ్మద్‌నగర్ ప్రేమికులు వీళ్ళే వస్తారు అని అక్కడ వాళ్ళందరూ కూడా ఒక నాటకాన్ని రూపొందించారు. ముఖ్యంగా మణి ఈ నాటకాన్ని వ్రాసింది. ఈ నాటకం గురించి ఇక్కడ కొంచెం క్లుప్తంగా తెలియజేస్తోంది హెదర్ నాడెల్. మణి తన మనసులో ఉన్నదేమిటి అంటే, అనేక సంభాషణలతో కూడి ఉన్నటువంటి నాటకం కాదు. సంగీతము, నృత్యముతో కూడినటువంటి దృశ్య రూపకం. బేబీ మెర్వాన్ అంటే మెర్వాన్ జన్మదినం రోజున స్వర్గంలో ఉండేటటువంటి దేవతలు అందరూ కూడా ఏ విధంగా స్పందించారో, వాళ్ళు ఏ విధంగా ఆనందాతిరేకాలతో ఆహ్, తన్మయం చెందారో ఆ విషయాన్ని చూపించాలి అని అనుకుంది. స్వర్గం అంటే దేవదూతలు మాత్రమే కాదు అంటూ హిందూ దేవుళ్ళ అంటే హిందూ దేవతలు, దేవుళ్ళు అన్నిటిని కూడా ఆవిడ రూపకల్పన చేసింది. అప్సరసలు, అలాగే మహమ్మదీయుల యక్షిణులు, దేవదూతలు, అలాగే 5 మంది పరిపూర్ణ గురువులు. ఇది ఆహ్, ఆ వెనకాతల నేపథ్యంలో ఉండవలసినటువంటి పాత్రలు అని సూచించింది. భూదేవి తన ప్రియతముని తిరిగి వచ్చి భూమాతను కాపాడమని వేడుకోవడంతో ఆ నాటకం మొదలవుతుంది. మానవాళిని అజ్ఞానాంధకారం నుండి విడిపించమని ప్రార్థిస్తుంది. ఐదుగురు సద్గురువులు క్యాండిల్స్‌తో ముందుకు వస్తారు. మణి మార్గదర్శకత్వంలో ఆ నాటకం రూపుదిద్దుకుంది. మెహరాబాద్‌లో అతి ముఖ్యమైనటువంటి పనులు మాత్రమే చేస్తూ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. బాబా జన్మదినానికి ముందు 10 రోజులు అక్కడ ఉండేటటువంటి నివాసితులందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారట. అలా బాబా 100వ జన్మదినాన్ని జరుపుకుంటూ ఆ ఉత్సవంలో ఎంపీసీలో 80 మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. వాళ్ళ ముందు ఈ ప్రదర్శన జరిగింది. మండలి సభ్యులు, మెహరాబాద్‌లో ఉండేటటువంటి మండలి వారు, నగర్ నుండి సన్నిహితులు అందరూ వచ్చారు. నాటకం 15 నిమిషాలు సాగింది. బేబీ మెర్వాన్ పైనుండి కిందకు ఒక ఊయలలో అంటే స్వర్గం నుండి దిగుతున్నట్లుగా చూపించారు. అక్కడ దేవతలందరూ కూడా లాలిపాటలు పాడుతూ ఉన్నారు. జొరాస్ట్రియన్ వేషధారణలో ఆ చంటి బిడ్డ జొరాస్ట్రియన్ దుస్తులు ధరించి ఆ ఊయలతో పాటు కిందకి దిగి వస్తాడు. అక్కడ గులాబీ రేకుల పూల వర్షం కురుస్తుంది. చూసేవారి ఒళ్ళు పులకరించిపోయిందట. నిజంగా బాబా స్వర్గం నుండి దిగి వస్తున్నాడా అని అనిపించింది. ఆనాటి మరో చిరస్మరణీయమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ నాటకం కొనసాగుతూ ఉండగా బాబా కాలం నుండి మెహరాబాదులో నివసిస్తూ ఉండేటటువంటి సుశీల అనే ఆవిడకు గుండెపోటు వచ్చింది. స్త్రీ మండలి వెనుక వైపు గందరగోళం నెలకొనింది. అంటే ఒక ప్రక్కన నాటకం సాగుతూ ఉండగా, అక్కడ ఈ సుశీల అనే ఆవిడకి గుండెపోటు రావడంతో కలకలం చెలరేగింది. అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ పరిస్థితిలో ఆమెను స్ట్రెచ్చర్ మీద తీసుకొని వెళ్లారు. అలా కానీ మణి మొదలైన వాళ్ళందరూ కూడా ప్రదర్శన కొనసాగించమని సూచించారు. సుశీల నిజానికి ఆమె గుండె ఆగిపోయిందట.
డైనింగ్ హాల్‌లో ఆమెకు సిపిఆర్ చేశారు. తర్వాత హాస్పిటల్‌లో చేర్చారు. కొంతకాలం ఉండి ఆమె తిరిగి వచ్చింది. బాబా 100వ జన్మదినం తనకు మరోసారి మరో జన్మను ప్రసాదించింది అని ఆమె చెప్పేదట. అలా ఆమె తర్వాత 5 సంవత్సరాలు జీవించింది. ప్రదర్శన ముగింపులో మెరుస్తున్నటువంటి ఒక తెప్ప అనేది విడిపోయి ఎక్కువ భాగం మణిపై పడిపోయిందట. ఆమె ఎంతో థ్రిల్లింగ్‌గా భావిస్తూ ఆ స్టేజ్ మీదే ఉండిపోయింది. చుట్టూ దేవతలు, దేవదూతలు, దేవుళ్ళు, ఆమె చుట్టూ ఉండేటటువంటి ఆ దేవతలు, ఆ తర్వాత పైనుండి కురిసేటటువంటి మెరుపులు ఇవన్నిటితోటి ఆ నాటకం సమాప్తమైంది. బాబా ఇంట్లో మణి ఏ విధంగా మణి తన యొక్క చిన్ననాటి ఆ ఇంటిని వివరిస్తోందో ఇక్కడ పొందుపరచబడింది. బాబా ఇంట్లో మనమందరికీ తెలుసు. అందరం కూడా పూనాలో ఉండేటటువంటి బాబా ఇంటి లోపలికి వెళ్ళిన వాళ్ళమే. అక్కడ ఉండేటటువంటి విషయాలు మనకు మళ్ళీ గుర్తుకు తెచ్చుకునేలాగా వివరిస్తోంది. బాబా ఇంట్లో హాల్లోకి అడుగుపెట్టగానే ప్రియమైన బాబా యొక్క పెద్ద చిత్రం కుడివైపు మెహ్రా, ఎడమ వైపు మణి వీళ్ళ చిత్రాలు కూడా కనిపిస్తాయి. వాటి కింద షిరీన్ మాయి చిత్రం సారీ పెరీన్ మాయి చిత్రం బెహ్రం భార్య చిత్రం కనిపిస్తుంది. బాబా చెప్పినట్లు ఆమె మొదట బాబాని ప్రేమించేది. తర్వాత మెహ్రాని, మణిని, ఆ తర్వాతే బెహ్రం అంటే తన భర్తని, పిల్లల్ని ప్రేమించేది. బాబా ఇంటిని తన స్వంత ఇంటికి వచ్చినట్లుగా ఆమె భావించింది. ఆమె పుట్టి పెరిగిన ఇల్లు కాదది. అయినా ఆ కుటుంబమంతా కూడా బాబాకు చెందినవారు. బాబాని అందరూ గాఢంగా ప్రేమించారు. బాబా కూడా వారిని అంతకు మించి ప్రేమించేవారు. అనేక సంవత్సరాల క్రిందటే ఆమె బాబా ఆశ్రమంలో చేరిపోయింది. 1960లో బాబా ఆమెను నా కుటుంబాన్ని చూసుకో అని ఆమెను మళ్ళీ పూనాకి పంపించారు. ఆమె బాబా కోరికను మన్నించి సు 100% ఆయనకు విధేయతతో ఆ కుటుంబాన్ని స్ పెద్దగా సంరక్షించసాగింది. అలా ఆమె మొదట బాబాను అత్యధికంగా ప్రేమించేది. తర్వాతే మెహ్రా, ఆ తర్వాతే మణి. మణి తన తల్లిదండ్రులు షెరియార్జీ, షిరీన్ మాయి గురించి తన గాడ్ బ్రదర్ పుస్తకంలో ఎంతో విపులంగా వ్రాసింది. వారి స్మృతులు అక్కడ అంతటా నిండి ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళ ఇద్దరూ ఏ విధంగా అక్కడ జీవించారు, అలాగే అక్కడ వాళ్ళ యొక్క పిల్లలందరినీ కూడా ఎలా పెంచి పెద్ద చేశారు, ఈ విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్ళగానే గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే అక్కడ వాళ్ళ యొక్క చిత్రపటాలున్నాయి. వాళ్ళని ఆ ఫోటోలు చూడగానే వాళ్ళు సజీవంగా అక్కడే ఉన్నారా అనిపించేలాగా భావిస్తాం మనమంతా కూడా. షెరియార్జీ మధ్యలో మెర్వాన్, తర్వాత షిరీన్ మాయి. అలాగే షెరియార్జీ అక్కడ నాటిన సపోటా చెట్టు ఇంకా ఫలాల్ని అందిస్తోంది. షెరియార్జీ కలగన్న బావి కూడా అక్కడే ఇంకా ఉంది. బాబా గదిలో ఒక మూల మణి తన చేత్తో వ్రాసినటువంటి నోట్ ఉంటుందట. అలాగే అందులో బాబా ఎవరు, ఆ గది గురించి, అలాగే బాబా సోదరులైనటువంటి జాన్, బెహరం, ఆది జూనియర్ వీట్ల గురించి కూడా రాసింది. వారి ఫోటోలు కూడా హాల్లో కనిపిస్తాయి. వారి పిల్లల్లో ఒకరు భగవంతుడు. అంటే మెర్వాన్ అనే ఆహ్, రెండవ సంతానం భగవంతుడు. ఆయన నడయాడిన ఇల్లు అది. ఆయన యొక్క ఆ నడయాడినటువంటి ఆ ఇంటి ప్రాంతమంతా కూడా పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావిస్తారు అందరూ కూడా. బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత మణికిచ్చినటువంటి ఆదేశం మరింత శక్తివంతంగా మణి నెరవేర్చింది. అలా ఆమె మెహ్రా, అలాగే మెహ్రాబాద్, మెహ్రాజాద్, బాబా ప్రేమిక కుటుంబాలు, బాబా కుటుంబం ఇవన్నీ కూడా తన ప్రపంచంగా భావించి ఆమె వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండేది. ఆమె అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది.
ఆమె తన మేనకోడలైనటువంటి గుల్నార్, అలాగే పూనా తన కుటుంబంతో తరచు ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. ఆది కుటుంబం, జూనియర్ ఆది కుటుంబంతో తరచు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఆది కొడుకు అయినటువంటి దారా, భార్య అమృత్ వాళ్ళ పిల్లలతో సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉండేది. వారు కూడా తరచూ మెహ్రాబాద్ వచ్చేవారు, మెహ్రాజాద్ వచ్చేవారు. అలాగే ట్రస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి మణిని కలిసేవారు. కుటుంబాన్ని చూసుకోవడం ఎంత గొప్పగా మణి తన బాధ్యతను నెరవేర్చిందో హెదర్ ఎంతో ఇంప్రెసివ్‌గా ఇక్కడ వ్రాసుకుంది. మణి తరచూ తన కలవలైనటువంటి మేనల్లుళ్ళు అంటే సౌరభ్, రుస్తుం వీళ్లకు కొన్ని పాటలు వ్రాసిచ్చి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబా బాబా పాటలను పాడమని ప్రోత్సహించేది. అలాగే నగర్‌లో, మెహ్రాబాద్‌లో కూడా ఆ కుటుంబం కొరకు ఇళ్లను నిర్మించడంలో మణి సహాయం చేసింది. వారి పట్ల ఆమె కనపరిచేటటువంటి ప్రేమ ప్రశంసించదగినది అంటుంది హెదర్. ముఖ్యంగా మణి తన తల్లి షిరీన్ గురించి, బాబా పట్ల ఆమెకున్న సహజమైన మాతృప్రేమ, తల్లి పాత్రను ఎలా పోషించింది, దానికి ఆమె అనుభవించినటువంటి కష్టాలు, సుఖాలు ఎంతో అంటే సమర్థనీయంగా ఆమె కనపరిచినటువంటి ఆహ్, ఆహ్, స్పష్టత, అలాగే గాంభీర్యం ఇవన్నీ కూడా తరచూ మణి తన తల్లి గురించి చెబుతూ ఉండేది. బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత మెహ్రా, మణి, గోహెర్, మెహ్రూ వీళ్ళందరూ కూడా పూనాలో, అలాగే పంచగని వెళ్ళి వస్తూ ఉండేవారు. పూనాలో జసావాలా కుటుంబంతో అంటే బింద్రా హౌస్‌లో చాలా సార్లు బస చేశారు. బాబా ఇంట్లో ఉండేవారు. ఇరుగు పొరుగు ఇరానీలతో సాయంకాలం గడుపుతూ ఉండేవారు. బాబా మేనల్లుడైనటువంటి షేరు అతన్ని మెహ్రా ఎంతో బతిమిలాడేదిట. నా కొరకు ఒక పాట పాడు అంటూ. అతడికి చాలా సిగ్గు ఎక్కువ. నెమ్మదిగా మెహ్రా కోసం పాటలు పాడేవాడు. 1989 మే నెలలో మెహ్రా చివరిసారి పూనా వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఏ విధంగా బాబాను చేరిపోయిందో రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.